పిచ్చి పలు రకాలుగా ఉంటుంది. ఇక ఆ పిచ్చి కాస్త పీక్స్‌కి వెళ్తే రిజల్ట్స్ చాలా డేంజర్‌గా ఉంటాయి. ఇదంతా తెలిసినా కానీ చాలామంది తమలోని పిచ్చి మాత్రం వదిలిపెట్టలేదు. దానికోసం దేనికైనా తెగిస్తారు. ఎంతమంది ఎంత చెప్పినా తమ దారి తమదే అంటారు. ఆ పిచ్చి కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. ఇక ఇలా ఉంటే 100 మందిలో కూడా వేరుగా కనిపించాలని కొందరికి ఉంటుంది. అందంగా ఆకట్టుకునే ఉండడానికి తెగ కష్టపడిపోతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తామే హైలైట్ కావాలని తప్పించిపోతుంటారు. దానికోసం ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద మధ్యతరగతి హై క్లాస్ అన్న తేడా లేకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా జాంబీలా కనిపించడానికి లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి తనను చూడగానే భయపడే విధంగా రాక్షసులా కనిపించేలా జాంబీలా మారాడు. దీంతో అతడు మన దేశ మొదటి జాంబీ అయ్యాడు. మరి ఇండియా ఫస్ట్ జాంబీలా మారడానికి అతడు చేసిన పిచ్చి పనులు చూస్తే పిచ్చి పిక్స్కు అంటే దీన్నే అంటారని ముక్కున వేలేసుకుంటారు. జాంబీ సినిమా దాదాపుగా అందరూ చూసే ఉంటారు. హర్రర్ థ్రిల్లర్ మూవీ జాంబీని చూస్తుంటేనే భయమేస్తుంది. మన చుట్టూ అలాంటి మనుషులు కలలో కూడా ఊహించుకోలేం. అయితే జాంబీలా గెటప్ను మార్చుకోవడానికి విదేశాల్లో చాలామంది ఇష్టపడతారు. ఒంటి నిండా భయంకరమైన టాటూలు, నాలుక మధ్యలో చిన్న చిన్న కమ్మలు కుట్టించుకోవడం, చూస్తేనే దడుచుకునేలా హెయిర్ స్టైల్తో వీళ్ళు ఉంటారు. వీళ్ళను చూడగానే జనం ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఇన్నాళ్ళు ఈ పాడు కల్చర్ విదేశాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనూ అడుగుపెట్టింది. మన దేశంలో మొదటి జాంబీ పుట్టుకొచ్చాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా చూడ్డానికి చాలా విచిత్రంగా, భయంకరంగా ఉన్నామంటూ నెటిజన్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే ఇలాంటి వారు ఉండేవారని, ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందని, పిచ్చి పలు రకాలు ప్రాణం పోతుందని తెలిసినా సర్జరీలు చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని, అంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎవరు మన దేశం మొదటి జాంబీ అనే విషయానికి వస్తే అతని పేరు మంజునాథ్ పూజారి. కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. అతడికి జనం అందరి మధ్య చాలా ప్రత్యేకంగా కనిపించాలని ఎప్పటి నుంచో ఉండేది. దానికోసం జాంబీలా మారాలని డిసైడ్ అయ్యాడు. దాన్నే పిచ్చిలా మార్చుకున్నాడు. జాంబీలా కనిపించడం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. నాలుకను సైతం రెండుగా కోయించుకున్నాడు. చెవులను కత్తిరించుకున్నాడు. తలకు కొమ్ములు కూడా తగిలించుకున్నాడు. ఇక ఇంచి గ్యాప్ లేకుండా ఒళ్ళంతా భయంకరమైన డిజైన్లతో టాటూలు వేయించుకున్నాడు. దీంతో అతడు చూడ్డానికి చాలా భయంకరంగా ఓ రాక్షసుడిలా మారాడు. అప్పుడు తనను తాను ఈ దేశపు మొదటి జాంబీ మ్యాన్గా డిక్లేర్ చేసుకున్నాడు. అయితే ఇలా మారడానికి ప్రాణాలనే ప్రణంగా పెట్టాడు మంజునాథ్. పైగా ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోలేదు, చాలా ఏళ్లు పట్టింది. ప్రమాదకరమైన చాలా సర్జరీలు చేయించుకొని అతడు తన శరీరానికి చాలా ఇబ్బంది పెట్టుకున్నాడు. ఎంతో నొప్పిని భరించాడు. ఇక దీనికోసం ఏకంగా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.